బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజలంతా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలతో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. బంగారం ధరలు కొండలెక్కుతున్నాయి. మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. బంగారం ధరలతో మాత్రం పెరిగిపోవడంతో చాలామంది అవుతున్నారనే చెప్పాలి. అయితే ఒక్కసారిగా బంగారం ధర అసలు ఎందుకు పెరిగింది, మళ్ళీ ఇవి తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మనకు వివరించడానికైతే లలిత జ్యువెలరీస్ మేనేజర్ సుమన్ గారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఒక్కసారిగా సడన్గా అంటే మొన్నటి వారికి తగ్గిన గోల్డ్ రేటు ఇప్పుడు ఎందుకు పెరిగిందంటారు? ప్రజెంట్ గోల్డ్ రేట్ హై ఉంది, కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తాము. అంటే ఇప్పుడు యాక్చువల్గా 22 క్యారెట్ 8920 ఉంది, 24 9700 ఉంది అనమాట. సో ఏంటంటే గోల్డ్ రేట్ పెరగడానికి మెయిన్ రీజను అమెరికాలో గవర్నమెంట్ చేంజింగ్ అయ్యడం, మళ్ళీ నెక్స్ట్ ట్రంప్ ఇప్పుడు సుంకాలు విధించడం, ట్యాక్సెస్ ఇవన్నిటికి అక్కడ ఎఫెక్ట్ వచ్చేసరికి మన ఇప్పుడు గోల్డ్ రేట్ మీద పడింది. ఈ గోల్డ్ రేట్ హై కంపేర్ టు లాస్ట్ 6 monthsతో పోల్చుకుంటే హై అవుతూనే ఉంది. బట్ మనకి తగ్గడం అనేది జరగదు, తగ్గుతుంది. మనీ ఎంత గ్రామ్కి 100 రూపీస్ పెరిగింది అనుకోండి, 20 రూపీస్ 30 రూపీస్ తగ్గుతుంది అంతే తప్ప బాగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉండదు. మ్యాక్సిమం ఇప్పుడు నెక్స్ట్ అక్షయ తృతీయ వస్తుంది. ఈ అక్షయ తృతీయ April 30th అక్షయ తృతీయ ఉంది. గోల్డ్ రేట్ అప్పటికి మ్యాక్సిమం ఇట్లానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో బెటర్ ఏంటంటే అప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయి మనకి. సో ఈ ఆఫర్స్లో మనకి గోల్డ్ రేట్ పెరిగింది అని అంత ఎఫెక్ట్ కనిపించదు. బట్ కానీ గోల్డ్ రేట్ పెరగడం వల్ల మనకి ఏమీ ఎఫెక్ట్ ఏం లేదు. పబ్లిక్ వస్తున్నారు, పర్చేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి నో ప్రాబ్లం. సేల్ విషయంలో అయితే ఏమీ డౌన్ లేదు. సో ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మధ్యతరగతి అయినా అవ్వచ్చు, మధ్యతరగతి కంటే కింద వాళ్ళైనా సరే ఇది కొనక మాత్రం తప్పని సిచ్యువేషన్ కాబట్టి ఇంకా కూడా గోల్డ్ని మాత్రం కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. కాకపోతే గోల్డ్ రేటు పెరుగుతుందా లేదా అనేది మాత్రం అది ఎస్టిమేట్ చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పాలి. ఒకవేళ గోల్డ్ రేటు పెరిగినా కానీ 100లలో పెరిగితే ఒకవేళ తగ్గిన 10 రూపాయలు 20 రూపాయలు మాత్రం వారికే తగ్గుతుందని కూడా మనకు లలిత జ్యువెలరీస్ నుంచి మేనేజర్ చెప్తూ ఉన్నారు. అయితే తప్పని స్థితిలో చాలామంది గోల్డ్ని మాత్రం కొనుగోలు చేస్తూ ఉన్నారు. 22 క్యారెట్లు గోల్డ్ వచ్చేసి 80,000 పైగా ఉండగా 24 గోల్డ్ క్యారెట్ 90,000కి దాటిందని చెప్పాలి. కాగా ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, మధ్యతరగతి కంటే కింద వాళ్ళైనా కానీ గోల్డ్ కొనకైతే తప్పని సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి కొంటూ ఉన్నారు. బంగారం రేటు పెరిగినప్పటికీ కూడా కొనుదారులు అయితే ఎక్కువగానే మనకు కనిపిస్తున్నారు. నెక్స్ట్ అక్షయ తృతీయ ఉన్నప్పుడు కూడా చాలామంది సెంటిమెంటల్గా బంగారం కొంటూ ఉంటారు. ఒకవేళ నెక్స్ట్ గోల్డ్ పెరిగినా కానీ 100లలో పెరుగుతుంది, తగ్గితే మాత్రం 10 రూపాయలు 20 రూపాయలు మాత్రమే తగ్గుతుందని కూడా మనకు గోల్డ్కి సంబంధించిన వ్యాపారులు కూడా చెబుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో సుప్రియ, ప్రైమ్ 9. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ రెడ్డి